హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మనం జిడ్డు కృష్ణమూర్తి, ఓషో వంటి ఎంతోమంది మేధావులు చెప్పిన ఫిలాసఫీ గురించి తెలుసుకున్నాం. నిజానికి మనం చిన్నప్పటి నుండి అనేక ఫిలాసఫీలు వింటూనే వస్తున్నాం. వీటిని ఫిలాసఫీ అనడం కంటే మంచి మాటలు అంటే బాగుంటుందేమో. చిన్నప్పుడు వేమన, సుమతి వంటి అనేక శతకాలు బట్టి పట్టి మన మెదడులో జాగ్రత్తగా భద్రపరుచుకున్నాం. మరి మనం అవి చెప్పినట్లుగా ఇప్పుడు నడుచుకుంటున్నామా? లేదు. ఎందుకంటే వాటిని మోడర్న్ సొసైటీలో ఎంతమంది ఫాలో చేయగలుగుతున్నారు చెప్పండి. మరి అటువంటప్పుడు గాల్లో గీసే బొమ్మల కంటే కళ్ల ముందు ఉండే నిజమే మంచిది. అస్తవ్యస్తంగా మారిన ఈ సమాజంలో ముసుగేసుకున్న మానవత్వాన్ని అర్ధనగ్నంగా నడి రోడ్డు మీద నిలబెట్టిన ఏకైక ఫిలాసఫీ ఇండివిజువలిజం. దీన్ని సింపుల్గా ఆబ్జెక్టివిజం అంటారు. ఈ ఫిలాసఫీని ఆయన్ ర్యాండ్ అనే మహిళా రచయిత ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన్ ర్యాండ్ 1905 సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ర్యాండ్ చిన్నప్పుడు చాలా తెలివైంది. ఇంట్లో ఆమె పెద్దది. ఆయన్ ర్యాండ్ పూర్తి పేరు అలీసా జినోవిమ్నా రోసెన్బామ్. ఆయన్కు చిన్నప్పటి నుండే సాహిత్యం అంటే విపరీతమైన ఇష్టం. అందుకే మంచి రైటర్ అవ్వాలనుకుంది. అప్పటికి ఆయన్ వయసు కేవలం 9 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలోనే రష్యాలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. దీంతో ఆయన్ ర్యాండ్ తండ్రి యొక్క మందుల షాపు జాతీయం చేయబడింది. అప్పటి నుండే ర్యాండ్ భావాలు కమ్యూనిజంకి విరుద్ధంగా తయారయ్యాయి. తర్వాత ఆమె తన స్వస్థలమైన క్రిమియాకు వెళ్ళి అమెరికన్ చరిత్రను అభ్యసించారు. ఆమె హై స్కూల్లో విద్యను అభ్యసించే సమయానికి విక్టర్ హూగ్ తన అభిమాన రచయిత. 1924 సంవత్సరంలో పెట్రగాడ్ విశ్వవిద్యాలయంలో చరిత్ర మరియు తత్వశాస్త్ర అధ్యయనం ద్వారా ఆమె పట్టభద్రురాలై స్క్రీన్ ప్లే రైటింగ్, చలనచిత్ర కళలను అధ్యయనం చేయడానికి స్టేట్ ఇన్స్టిట్యూట్లో చేరింది. 1925 సంవత్సరంలో ర్యాండ్ అమెరికాలో ఉన్న తన బంధువులను సందర్శించడానికి విజిటింగ్ వీసాను పొందారు. అమెరికాలోని అవకాశాలను చూశాక ర్యాండ్ స్వదేశానికి తిరిగి రాకూడదని నిశ్చయించుకున్నారు. తరువాత ఆమె తన వీసాను పొడిగించుకుని హాలీవుడ్ సినిమాలకు స్క్రీన్ రైటర్గా మారారు. అయితే ర్యాండ్ ఆ ప్రయత్నంలో విజయం సాధించలేకపోయారు. 1927 సంవత్సరంలో ద కింగ్ ఆఫ్ కింగ్స్ అనే సినిమాకి పనిచేస్తూ ఆ సినిమాలో నటిస్తున్న ఫ్రాంక్ ఓ కానర్ని ప్రేమించి 1929లో పెళ్లి చేసుకుంది. 1931లో అమెరికా సిటిజన్షిప్ పొందింది. 1936లో వి ద లివింగ్ అనే నవలను రచించారు. దానికి ఇంకా మెరుగులు దిద్దుతూ సరికొత్త నవలకు శ్రీకారం చుట్టి ఫౌంటైన్ హెడ్ అనే పుస్తకాన్ని మొదలుపెట్టారు. ఈ పుస్తకం 1943లో పబ్లిష్ అయింది. ఈ పుస్తకంలో అప్పటి వరకు లేని ఒక సరికొత్త ఫిలాసఫీ ర్యాండ్ పరిచయం చేసింది. అదే ఆబ్జెక్టివిజం. ర్యాండ్ చెప్పిన ఈ సిద్ధాంతం చదివిన ఆనాటి మేధావుల మెదళ్లు బద్దలైపోయాయి. నిజానికి ఇప్పటికీ ఆ నవల ఏటా 1,00,000 కాపీలు అమ్ముడవుతున్నాయంటే మీరే అర్థం చేసుకోవచ్చు. 1950లో ఆమె కాలేజ్ సహ విద్యార్థి అయిన బ్రాడన్తో కలిసి ఒక గ్రూప్గా ఏర్పాటయ్యారు. కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్ కలిసి కొత్త కొత్త విషయాలు, ప్రపంచ పోకడలు చర్చించుకునేవారు. బ్రాండన్తో ఆమెకు రొమాంటిక్ రిలేషన్షిప్ ఉన్నప్పటికీ బ్రాండన్ మరో సినీ యాక్ట్రెస్తో అఫైర్ సాగించేవాడు. 4 ఏళ్ల తర్వాత ఆమెకు ఈ విషయం తెలిసినా అప్పటికే బ్రాండన్తో ర్యాండ్ బంధం తెగిపోయింది. అది తెలిసి కలత చెందిన ర్యాండ్ స్మోకింగ్కి అలవాటు పడింది. 1979లో ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల ఆపరేషన్ చేయించుకుని మళ్లీ ఆమె రచనలపై దృష్టి పెట్టింది. 1957లో మరొక పుస్తకం విడుదల చేశారు, ఆయన్ ర్యాండ్. అదే అట్లాస్ ష్రగ్డ్. అది కూడా సక్సెస్ కావడంతో ఆమె అనేక సెమినార్లు, ఎడిటోరియల్స్, లెక్చర్స్, కోర్సులు ప్రజలకు అందించారు. అయితే అసలు ఆబ్జెక్టివిజం అంటే ఏమిటి? ఆబ్జెక్టివిజం అంటే నీ కోసం, నీ సంతోషం కోసం నువ్వు బతుకు మరియు అత్యంత స్వార్థంగా ఉండు. స్వార్థమే పరిపూర్ణమైన నిజం అని అర్థం. సింపుల్గా ఆయన్ ర్యాండ్ మాటల్లో చెప్పాలంటే నీ కోసం నువ్వు బతుకు, ఎవరిని నీ కోసం బతకమని అడక్కు. వినడానికి సింపుల్గా ఉన్న ఆబ్జెక్టివిజం చాలా కాంప్లెక్స్తో కూడుకున్న నిజం. ఈ సిద్ధాంతం 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. 1 రియాలిటీ, 2 రీజన్, 3 సెల్ఫ్ ఇంట్రెస్ట్, 4 క్యాపిటలిజం. అసలు ఈ 4 అంశాలు ఏం చెప్తున్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం. 1 రియాలిటీ. నీ కళ్ళతో నువ్వే ఏదైతే చూస్తావో అదే నిజం. మిగిలిన అంశాలన్నీ నువ్వు విన్నవి, అటువంటి వాటిని పట్టించుకోవద్దు. ఎందుకంటే నీకు నువ్వుగా తెలుసుకున్నదే నిజం. ఈ ప్రపంచంలో ఎవరికీ సూపర్ న్యాచురల్ పవర్స్ లేవు. అందుకే గెలవాలంటే నువ్వు సొంతంగా ప్రయత్నించవలసిందే. దీన్నే రియాలిటీ అంటారు. 2 రీజన్. నువ్వు చేసే ప్రతి పనికి ఒక రీజన్ ఉండాలి. అది నిన్ను ప్రతిరోజు అభివృద్ధి దిశగా నడిపించాలి.
ఆ రీజన్ ఖచ్చితంగా నీదై ఉండాలి. ఆ రీజన్కు కారణం ఎమోషన్స్ కాకూడదు. అంటే ఎవరో తిట్టారనో, కొట్టారనో కసి పెట్టుకొని ఆ రీజన్తో లక్ష్యం నిర్దేశించుకోకూడదు. ఎందుకంటే ఎమోషన్స్ తరచూ మారుతుంటాయి. మూడవది సెల్ఫ్ ఇంట్రెస్ట్. నువ్వు ఏ పని చేసినా అది నీ స్వార్థం కోసమే చెయ్యి. అంటే నీకు నీ ఆనందం తప్ప పక్కవాడి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది చెయ్యమని ర్యాండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్లో ఖచ్చితంగా చెప్పారు. నాలుగవది క్యాపిటలిజం. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి. వారి అంతరంగిక విషయాలపై ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు. అయన్ ర్యాండ్ చెప్పిన ఈ 4 అంశాల మీద ఆధారపడి ఆబ్జెక్టివిజం పనిచేస్తుంది. అయన్ ర్యాండ్ సృష్టించిన ఈ ఐడియాలజీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యధికంగా అమ్ముడుపోతున్నవి అయన్ ర్యాండ్ పుస్తకాలంటే మీరు నమ్మగలరా? రాజమౌళి, చియాన్ విక్రమ్, రామ్ గోపాల్ వర్మ, స్టీవ్ జాబ్స్ లాంటి ఎందరో మేధావులు అయన్ ర్యాండ్ రాసిన పుస్తకాలంటే చెవిగోసుకుంటారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మకు ర్యాండ్ అంటే విపరీతమైన పిచ్చి. ఆమె ఇన్స్పిరేషన్తోనే ఆయన తనకు ఇష్టం వచ్చినట్లు ఉంటూ ఎంతోమంది తిడుతున్నా పట్టించుకోకుండా జీవిస్తుంటారు. అసలు అయన్ ర్యాండ్ సిద్ధాంతం ఎందుకంత ఫేమస్ ఒక్కసారి చూద్దామా? ఇప్పటి వరకు ఉన్న అన్ని సిద్ధాంతాలు ఎలా బతకాలో మాత్రమే చెప్తాయి. వాస్తవానికి అయన్ ర్యాండ్ దృష్టిలో అవన్నీ చిత్తుకాగితాలు. అవన్నీ నిజం మీద కాకుండా ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉన్నాయి. ప్రేమ, బాధ, కోపం ఇవన్నీ నీ ఫీలింగ్స్. వీటి వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమీ ఉండదు. ఎందుకంటే అవన్నీ ఎదుటి వాళ్ల మీద ఆధారపడి ఉంటాయి. నీ జీవితం నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు ఆడుతున్న ఒక ఆట. ఎప్పుడైతే నీ ప్రయోజనాలు నెరవేరుతాయో నువ్వు ఆ ఆటలో ఓడినా సరే ఆటను విరమించుకొని పక్కకి తప్పుకోవచ్చు. అక్కడ నీవు ఓడిపోయినట్టు కాదు, నీ ప్రయోజనాలు నెరవేరాయి కాబట్టి నీదే విజయం. ఒకవేళ ఆ ఆటలో నీవు నెగ్గాలి అనుకుంటే ఎదుటి వారికన్నా మరింత తెలివిగా పై ఎత్తులు వేసి గెలుపు సొంతం చేసుకోవాలి. అసలు మనిషి నైతిక విలువలకు మూలం ఏమిటి? దైవభక్తి అంటుంది మతం, మంచితనం అంటుంది భావోద్వేగం, చట్టం అంటుంది ప్రభుత్వం, అంతరాత్మ అంటుంది ఆధ్యాత్మికత, నియమాలు అంటుంది సమాజం. వాస్తవానికి ఇవేవీ అవసరం లేదు, కేవలం ఆలోచన ఉంటే చాలు అంటుంది అయన్ ర్యాండ్. అందుకే అయన్ ర్యాండ్ ఫిలాసఫీ చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఫిలాసఫీ వచ్చి దాదాపు 70 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా మనం మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం అయన్ ర్యాండ్ ఫిలాసఫీ మాత్రమే. అయన్ ర్యాండ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆమె రాసిన ది ఫౌంటైన్ హెడ్ మరియు అట్లాస్ ష్రగ్డ్ ఒక్కసారి చదివి చూడండి. అట్లాస్ ష్రగ్డ్ నవల్లో ఏముందో ఒక్కసారి చూద్దాం. ఈ పుస్తకం యునైటెడ్ స్టేట్స్లో అతిపెద్ద బిజినెస్ కమ్యూనిటీ వ్యక్తుల గురించి, వారి అరాచకాల గురించి వర్ణిస్తుంది. చిన్న చిన్న ప్రైవేట్ వ్యాపారాలు భారమైన ప్రభుత్వ చట్టాలు మరియు నిబంధనల వల్ల ఇబ్బందులు పడుతుంటారు. రైల్ రోడ్ ఎగ్జిక్యూటివ్ అయిన డాగ్నీ టాగ్గార్ట్ మరియు ఆమె ప్రేమికుడు స్టీల్ మ్యాగ్నెట్ వారి ఉత్పాదకతను దోపిడీ చేయాలనుకునే దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాడుతుంటారు. జాన్ గాల్ట్ అనే అదృశ్య వ్యక్తి తన వ్యాపార సంస్థల్ని విడిచిపెట్టి దోపిడీదారులకు వ్యతిరేకంగా ఇతర వ్యాపార నాయకులను ఒప్పించాడని, సమ్మెకు కూడా పురిగొల్పాడని డాగ్నీ మరియు హాంక్లు కనుగొంటారు. జాన్ గాల్ట్ యొక్క వ్యక్తివాదం ఆధారంగా కొత్త పెట్టుబడిదారీ సమాజాన్ని నిర్మించడానికి స్ట్రైకర్ అనే ప్రణాళికతో ముందుకొస్తాడు. దాంతో ఈ నవల ముందుకొస్తుంది. ది ఫౌంటైన్ హెడ్ నవల్లో ఏముందో ఒక్కసారి చూద్దామా? హోవార్డ్ రూర్క్ అనే ఆర్కిటెక్ట్ సరికొత్త పద్ధతుల్లో భవంతుల డిజైన్స్ సృష్టించేవాడు. కొంతమందికి రూర్క్ డిజైన్స్ నచ్చక మార్చి ఇవ్వాలి అని కోరినా మార్చేవాడు కాదు. దీంతో చాలామంది అతనికి ఆర్డర్లు ఇచ్చేవారు కాదు. మరోపక్క రూర్క్ క్లాస్మేట్ అయిన పీటర్ జనరంజకమైన డిజైన్లతో విజయవంతమైన ఆర్కిటెక్ట్గా దూసుకుపోతున్నాడు. కానీ అప్పుడప్పుడు తన డిజైన్లలో వచ్చే ఇబ్బందులకు మాత్రం రూర్కును వాడుకునేవాడు. ఆర్కిటెక్ట్ విమర్శకుడు అయిన ఎల్స్వర్త్ అనే వ్యక్తికి రూర్క్పై ద్వేషం ఉండేది. రూర్కీని దెబ్బతీయడం కోసం తన పలుకుబడిని వాడుకుంటాడు. గైల్ అనే వార్తా సంపాదకుడి సహాయంతో రూర్కీపై తప్పుడు కథనాలు అల్లిస్తాడు. కానీ ప్రజలకు రూర్కీపై ఉన్న అభిమానం కారణంగా వారి ఎత్తులు పనిచేయకపోవడంతో వారిద్దరూ సైలెంట్ అయిపోతారు. గైల్ ఆఫీస్లో పనిచేసే డామినిక్ అనే మహిళ రూర్కీపై ప్రజలకున్న అభిమానం చూసి అతన్ని ప్రేమిస్తుంది. కానీ రూర్కీ స్నేహితుడైన పీటర్ ఎక్కువగా సంపాదిస్తుండడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ రూర్కీ తన గొప్ప డిజైన్లతో అమెరికాలో కాలక్రమేణా పెద్ద పేరు తెచ్చుకుంటాడు మరియు ధనవంతుడిగా కూడా మారతాడు. దీంతో డొమినిక్ రూర్కుని ఎంత తక్కువగా అంచనా వేసిందో, అతని ప్రేమను ఎంత మూర్ఖంగా వదిలేసుకుందో అప్పుడు తెలిసి వస్తుంది. ఇది ఫౌంటైన్ హెడ్ బ్రీఫ్ స్టోరీ. ఇక ఆమె భర్త 1979లో చనిపోగా అయన్ ర్యాండ్ మార్చి 6, 1982లో న్యూయార్క్ నగరంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. లియోనార్డో పీకాఫ్ అనబడే విద్యార్థికి తన ఆస్తి మొత్తం రాసిచ్చేసింది. అతను ఆబ్జెక్టివిజంని 60 ఏళ్లుగా ఫాలో అవుతూ ఆమెపై సినిమా కూడా తీశారు. ఆమె మరణానంతరం ఆమె ఫిలాసఫీని
ప్రపంచానికి వివరిస్తున్న వారిలో లియనార్డో ముందుంటారు. ఇది అయన్ ర్యాండ్ జీవిత కథ. ఇటువంటి అద్భుతమైన ఫిలాసఫీలు న్యూస్ 6Gలో అనేకం ఉన్నాయి. ఒక్కసారి మా ప్లేలిస్ట్ను చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.